ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ క్షణార్థులులా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబడ ముచ్చట్లను షురు చేసుకుందాం. నిన్న మొన్నటిదాకా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ బెట్టింగ్ యాప్ల గురించే చెప్పే ముచ్చట్లే మొదగాలు వస్తుండేది. ఆ బెట్టింగ్ యాప్లతోని పైసా వచ్చేది ఉండదు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఊదరగొట్టే వరకు చాలా మంది వీటిని నమ్మి లక్షలు పోగొట్టుకొని జీవి తీసుకుని వలుసుతాం ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ యాప్ల గురించి ప్రచారం చేసిన సెలబ్రిటీల మీద కేసులు పెట్టే పని ముంగటేసుకున్నారు పోలీసులు. మరిగా ముచ్చటేందో కథేందో చూద్దాం. ఈ మాయదారి బెట్టింగ్ యాప్ల నమ్మద్దు, అవిటి గురించి చెప్పేటోళ్ళ గురించి సుతం నమ్మద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సారు ఎప్పటిసందో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా జనాలకు అవగాహన కల్పిస్తున్నాడు. గాని పోలీసులు మాత్రం అధికారికంగా ఎవ్వరి మీద పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీంతోనే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ దిక్కుమాలిన బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారాలు చేసి అమాయకులు ఈ బెట్టింగ్ మాయల చిక్కుకునేటట్టు చేసిండ్రు. పాపం కొంతమంది ఏదో ఒక రోజులు పైసలు రాకపోతాయా అని ఉన్నాయాన్ని అమ్ముకొని మరి బెట్టింగ్ పెడితే ఆఖరుకు అప్పుల పాలై అవి తీర్చే మార్గం లేక చాలా మంది జీవి తీసుకున్న వార్తలను మన రచ్చబండ ముచ్చట్ల సుతం చెప్పుకున్నాం. ఈ ఇన్ని రోజులకు తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ప్రచారం చేస్తున్న 11 మంది మీద కేసులు రాసిండ్రు. యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ల కేసులు రాసిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది. గాని ఈ చిన్నోళ్లే కాదు పెద్ద తలకాయలు సుతం ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన దాంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుండ్రి. వాళ్ళు సుతం జైళ్లకు పోయేటట్టు జయ్యుండ్రి అని అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు జయ్యంగా సర్వం పోగొట్టుకొని అప్పుల పాలైనోళ్ళు. హీరో విజయ్ దేవరకొండ సుతం ఇగో ఎట్లా ప్రచారం చేస్తున్నాడో చూడుండ్రి. ఇగటు హీరోయిన్ నిధి అగర్వాల్ సుతం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. వీళ్లే కాదు ఇంకా చాలా మంది చేసిండ్రు. ఇట్లా వీళ్ళు చెప్పిందిని ఒక్కపారి బెట్టింగ్ అలవాటు అయినరంటే ఊబిల కూరుకున్నట్టే లెక్క. ఆఖరుకు మనిషి పానం పోయేదాకా దాంట్లోకెంచి బయటికొచ్చే ముచ్చట్నే ఉండది. గందుకే ఎన్నట్సందో బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సారు మొన్నట్సంది దీని మీద పెద్ద యుద్ధమే షురు చేసిండు. దీంతోని ఇప్పుడు సోషల్ మీడియాలో సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్ మస్తు ట్రెండింగ్ అవుతున్నది. ఇక పోలీసులు సుతం కేసులు రాస్తుండే వరకు ఇదివరకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినోళ్ళు కొంతమంది వీటిని నమ్మకుండ్రని చెప్పి మళ్ళా వీడియోలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లతోని మేం లక్షలు సంపాదించినాం, కోట్లు సంపాదించినాం, ఆ పైసలతోనే కార్లు బంగ్లాలు కొంటున్నామని కొంతమంది అమాయకులను నమ్మిస్తారు. గాని అసలుకు ఈ బెట్టింగ్ యాప్లతోని సంపాదించుకున్నోళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఈ కాడికెంచి ఎవ్వరు బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండ్రి. మీ పక్క పొంటు ఉన్నోళ్ళో మీ దోస్తులు చుట్టాలో ఎవరన్నా ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతుంటే వాళ్ళను దాంట్లోకెంచి బయటికి తీసుకురాన్రి. అట్లా చేస్తే మీరు వాళ్ళ కుటుంబాన్ని కాపాడినోళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం చూసుకోండి మరి, సరేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ అధికారులు పన్నులు వసూలు చేయనీకి చెత్త పట్టుకపోయే బండ్లకు మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారన్న వార్త మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. ఇక వాళ్ళు ఆ బిల్లులు వసూలు చేయనీకి ఎంత గోస పడుతున్నారో ఈ ముచ్చట చూస్తే మీకే పురాగా సమజైతుంది. చూద్దాం పండ్రి. అసలు వ్యతిరేకించాం మీ ఆర్డర్ని ఓబే చేయడానికి రెడీ. కానీ మేము పనిచేసే క్రమంలో మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడతాం? ఒక్కొక్కరికి శోకాలు నోటీస్ ఇచ్చారు. అయినా మా ఏదైనా మేము దాన్ని రాసిచ్చాము. వన్ డే శాలరీ కట్ అంటే అది ఎక్కడ పోతాను సార్, అది న్యూసెన్స్ గా క్రియేట్ అవుతాను సార్. బయట చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఇన్నరా బిల్ కలెక్టర్ల ఆవేదన ఎట్లున్నదో. మీదుండే అధికారులు బిల్లులు వసూలు చేయాలని ఒత్తిడి పెడుతుండే వరకు మస్తు ఇబ్బంది పడుతున్నారట. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు ₹1,00,000 పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెట్టి మరీ టార్చర్ పెడుతున్నారని బాధపడుతున్నారు బిల్ కలెక్టర్లు. టార్గెట్ పూర్తి చేయని బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారట, జీతం సుతం కట్ చేస్తున్నారట. ఇదెక్కడి న్యాయం సారు? చిన్న ఉద్యోగుల మీద ఇట్లా ప్రతాపం చూయిస్తారా అని ప్రశ్నించిర్రు. ఇక వీళ్ళ మాటలిన అసిస్టెంట్ కమిషనర్ సార్ ఏమన్నాడో ఇనుండ్రి. సాయంత్రం 7:30 వరకు మేము ఫీల్డ్ మీద ఉంటాము. అవునా, స్టాట్యూటరీ డ్యూటీ నీ కలెక్షన్ నాకు కూడా ఇచ్చింది షోకాజ్. నేనేం చెప్పాలా? నేను పని చేస్తే ఇచ్చింది. నేనేం చెప్పాలి? నేను ఇక్కడ 12 గంటల ఉండి మా తమ్ముడికి వెళ్తాడని నేను వెళ్ళా. ఇమీడియట్లీ వెళ్ళి బస్సులో కూర్చొని మెసేజ్ పెట్టాను. అయినా షోకాజ్ ఇచ్చింది.
అయినా శోకాలు ఇచ్చారు. ఇన్నరా వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో? తాళం పోయి మధ్యలకు చెప్పుకుంటే మధ్యలో తాళానికి చెప్పుకున్నట్టే ఉన్నది కథ. మీ పరిస్థితే కాదు, నా పరిస్థితి సుతం గట్లనే ఉన్నది. సర్కార్ ఆదేశం ఇచ్చింది కాబట్టి మనం దాన్ని పాటించాల్సిందే అన్నట్టుగా ఆ సారు వాళ్లకు చెప్పి సముదాయించే పని చేసిండు. ఈ మున్సిపాలిటీల ముచ్చట బయటికొచ్చింది కాబట్టి తెలిసింది గాని కడమ మున్సిపాలిటీల పరిస్థితి ఎట్లున్నదో ఏందో పోన్రి. మరిగా ప్రజలకు సౌలతులు చేయనీకి అధికారులకు చేతులు రావు గాని బిల్లు వసూలు కోసానికి మాత్రం టంచన్ గస్తున్నారని ఇటు జనాలు సుతం గరమైతున్నారట. పాపం నడుమ బిల్ కలెక్టర్లకు మాత్రం పెద్ద గోసే వచ్చింది పోన్రి. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీళ్ల కోసానికి మస్తు తిప్పలే ఉంటది. ఇటు చేతి బోర్లు బాయిలనేమో నీళ్లు అడుగంటిపోతాయి, అటు సర్కార్ నల్లాలేమో వారాల కమానం రావు. దీంతోని పెద్ద పరేషానే ఉంటది ఊర్లల్లా. నీళ్లు లేకుంటేనేమో ఏ పని నడవదాయే. గందుకే గిల్లేం చేసి చూడురి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట ఊళ్ళే నెల రోజుల సంధి తాగేతందుకు నీళ్లత్తలేవట. నీళ్ల కోసానికి రోజు మస్తు తిప్పల పడుతున్నారట అక్కడి జనాలు. అధికారులకు లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. గందుకే ఇయ్యాల పొద్దటీలే ఖాళీ బిందెలతోని నడి రోడ్డు మీద గోకుండి ధర్నాకు దిగిండ్రు. దీంతోని కిలోమీటర్ దూరం దాకా వాహనాలన్నీ ఎక్కడికక్కడనే ఆగిపోయే వరకు ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. మరిగా వాళ్ళ బాధేందో గీ అవ్వ చెప్తున్నది నుండ్రి. అసలు నీళ్ళు లేవు. స్కూటర్లు కానీ ఏలూరుకు రాలేరు, శ్రీగలదానికి రాలేరు, ఇబ్రాంపురకు రాలేరు, ఎక్కడ రాలేరు. పోతే కొట్లాడతారు. మాకు నీళ్ళు లేవు కాబట్టి మేమందరం ధర్నా చేస్తాం. మాకు నీళ్ళు కావాలి తాగడానికి. ఎలా ఎవరు పెద్ద లేవు, ఎవరు పట్టించుకుంటారు మా గురించి. మరిగా సీఎం చంద్రబాబు సారు మీరేమో ప్రజలకేం ఇబ్బందులు లేకుండా పాలన చేస్తున్నామని చెప్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని అంటున్నారు గాని ముందుగాల జనాలకు ఇబ్బందులు లేకుండా తాగునీళ్ళని సరఫరా చెయ్యుండ్రి, అటెన్క మీరు ఎన్ని విజన్ల గురించైనా చెప్పుండ్రి అని అంటున్నారు అక్కడి జనాలు. ఇగి ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రి. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణం కుమ్మర్గల్లీల సుతం తాగునీళ్ల కోసానికి ఖాళీ బిందెలతోని రోడ్డు మీద నిరసన చేసిండ్రు అక్కడి ప్రజలు. మిషన్ భగీరథ నీళ్లు చక్కగా అత్తలేవ్వట. మున్సిపాలిటీ సిబ్బంది బోర్ మోటార్లు తీసేసుట్ల నీళ్ల కోసానికి మస్తు తక్లీఫ్ అంటున్నారు అక్కడి జనాలు. టైంకు రాక మాకు ఇప్పుడు నా బాధ అవుతున్నారు. పిల్లలు ఉన్నారు, మన్మరాళ్ళు ఉన్నారు, మన్మన్ను అలా పట్టుకొని నా కాలు నడుస్తలేదు. మళ్ళీ బకెట్ నీళ్ళకి రావాలంటే నాకైతే టైం దొరకలేదు. వాళ్ళకి చూడాలా, ఇంట్లో చూసుకోవాలా, తానాలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దింగాన. మాకు మిషన్ బాగితే టైంకి అయితే వస్తలేవు. మాకు బోర్లు చార్జ్ అయ్యిండ్రి. పొద్దుగల లేచిన కాడి నుంచి షురూ చేస్తే ప్రతొక్క దానికి నీళ్లతోనే అవసరం ఉంటది. నీళ్లు లేంది ఏ పని నడవది. గసుంటిది రోజుల కమానం నీళ్లు లేకుంటే ఎట్లా అని గరానికత్తున్నారు అక్కడి పబ్లిక్. మున్సిపాలిటీ అధికారులు సిబ్బందికి ఎన్ని మాటలు చెప్పినా మాకు మాత్రం నీళ్లు చక్కగిత్తలేరు. ఇప్పటికైనా మాకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసిర్రు. మరిగా సీఎం రేవంత్ అన్నో ఒక్క బైన్సల్నే కాదు, ఎండాకాలం శురువైంది కాబట్టి చాలా ఏరియాల సుతం గిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా నీళ్లకు తిప్పలేకుండా చూడుండ్రి, సరేనా? తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లంతా వాళ్ళ తక్లీఫ్లు తీర్వాలని చెప్పి రాష్ట్రం అంతటా నిరసన చేస్తున్నారు. నిరసన అంటే మామూలు నిరసన కాదు, ఏకంగా 48 గంటలు కలెక్టరేట్ల ముంగట్నే కూకుండి వాళ్ళ ఆవేదన సర్కారుకు సముజయ్యేటట్టు చేస్తున్నారు. మరి వాళ్ళ బాధ ఏందో, ఎందుకు ఇట్లా నిరసన చేస్తున్నారో మనం కూడా అరుచుకున్నదాం మరి. చూస్తున్నారా ఎంతమంది జనాలున్నారో? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కలెక్టరేట్ ముంగట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాత్రి సుతం అక్కడనే నిద్రపోయి నిరసన తెలిపిండ్రు. సోమవారం నుంచి 48 గంటల మహాధర్నా వంట వార్పు చేయాలని అనుకున్న అంగన్వాడీలు రాత్రైనాక అక్కడనే వంటలు చేసుకొని తిన్నారు. అటెన్క సర్కార్ హామీలిచ్చింది గాని ఒక్కటి సుతం నెరవేర్చుతలేదని ఇట్లా బతుకమ్మ ఆడుకుంటా నిరసన చేసిండ్రు. బతుకమ్మ పాటల రూపంలోనే వాళ్ళ ఆవేదన మొత్తం ఎల్లగక్కిండ్రు. మరి వాళ్ళ డిమాండ్లేందో మీరు సుతమినుండ్రి. ప్రభుత్వం గద్దెనెక్కక ముందు మాకు అనేకమైన హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి
అంగన్వాడీలకు ముప్పు వాటిల్లే ఒక 2-3 స్కీములు తీసుకొచ్చింది. ప్రధానంగా పిఎం శ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకము 2.5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందిస్తుందంట. ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి మాకు అలజడి పుట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము వంట వార్పు అంటే మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం, ఇక్కడే పడుకోవటము, వంట వార్పు చేసుకుంటున్నాం. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు తీసుకొస్తా ఉంది. మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను కూడా వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ నూతన విధానం ఏదైతే తీసుకొస్తుందో దాన్ని కూడా రద్దు చేయాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఐసిడిఎస్కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ 48 గంటల వంట వార్పు కార్యక్రమంలో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పియాలని డిమాండ్ చేసిండ్రు. ప్రభుత్వం మాకు 2G ఫోన్లు ఇచ్చి 5G ఫోన్లతోని చేసే పనులు చెప్తున్నది. మేమెట్లా చేయగలుగుతాం? కాబట్టి పోషన్ ట్రాకర్ యాప్ ను తీసేసుడో లేకుంటే మాకు ట్యాబులు ఇచ్చుడో ఏదో ఒకటి చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు. మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా సీతక్కున్నది కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని మాకు న్యాయం చెయ్యాలి, లేకుంటే ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మా శాఖకు నిధులు ఎక్కువ కేటాయించాలి, మా తక్లీఫ్లు మొత్తం తీర్వాలే, లేకుంటే నిరసనలు ఇంకింత ఎక్కువ చేస్తామని అన్నారు. మరిగా మొన్నట్లనే సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చుడే కష్టమైతున్నది, ఇంకా మీరు డిఏలు అలవెన్సులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చుడు, సర్కార్కి వచ్చే పైసలు మొత్తం మీకే ఇత్తా, మీరే ఎవరికి ఎట్లా పంచుతారో పంచుర్రి అని అన్నాడు. మరి ఈ లెక్కన అంగన్వాడీ ఉద్యోగుల నిరసనల మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి జనాలు ఎవ్వరికైనా ఏ ఆపతొచ్చినా ఎంబట యాదికొచ్చేది పోలీసులే. పోలీసులు అయితే మన కష్టం తీర్వగలుగుతారని చెప్పి పోలీసుల దగ్గరికి పోయి బాధ చెప్పుకుంటాం. ఇక పోలీసులు వాళ్ళ దగ్గరికి ఏ ఆళ్ళకొచ్చినా సాయం చేస్తుంటారు. కానీ గిడ కొందరు పోలీసులు మాత్రం జనాల దగ్గరికే పోయి మరి వాళ్ళకి ఏం కావాలనో అరుచుకుంటున్నారు. మరి అది ఎక్కడ ఏం కథ చూద్దాం. సహాయాన్ని పొందగలగాలి అనేటువంటి కూడా ఒక యాప్ ఉంటుంది. దాన్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజే టీమ్స్ వచ్చినాయి. అదేవిధంగా మన ఎస్పీ గారు, సత్యసాయిల ఎస్పీ గారు ఆ యొక్క శక్తి టీమ్స్ని కూడా నాకు 2 లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు, 4 మగ కానిస్టేబుల్స్ ఉంటారు, 6 మంది ఉంటారు. వెంటనే మా ఊళ్ళో మా పాపను ఈ తరహాలో అలానాడు ఆయన రకరకాల మాటలతో వేధిస్తున్నాడు, వాడు వెంటబడుతున్నాడు. ఉన్నప్పుడు ఆ శక్తి టీంకి సంబంధించిన నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్లు పూర్తిగా శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తి మండలం వెంగలమ్మ చెరువు ఊళ్ళే అక్కడి జనాలకు శాంతి భద్రతల మీద అవగాహన కల్పించిర్రు అక్కడి పోలీసులు. రోడ్డు ప్రమాదాలు, మహిళలు, చిన్నపిల్లల మీద జరిగే నేరాల గురించి, అట్లనే ఈ నడుమ బతికైతున్న సైబర్ మోసాల గురించి సుతం అక్కడోళ్ళకు అవగాహన కల్పించిర్రు. తెల్వనోళ్ళు చేసే ఫోన్ ఎత్తి మాట్లాడొద్దు, ఓటీపీలు చెప్పమంటే చెప్పొద్దని చెప్పిర్రు. ఇక ఊళ్ళే శాంతి భద్రతలు చెడిపోయేటట్టు ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిర్రు. అటెన్క పోలీసులంతా అక్కడనే నిద్రపోయి జనాలకు భరోసా ఇచ్చిర్రు. ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడికి పోలీసులే పోయి పల్లె నిద్రలు సుతం చేస్తున్నారట. దీంతోని జనాలకు భరోసా ఇచ్చినట్టయితదని అంటున్నారు. అవు పోలీసులు చేసిన ఆలోచన కూడా మంచిదే. పోలీస్ స్టేషన్ దాటి బయటికి పోకుండా జనాలు ఊరు దాటి పోకుండా ఉంటే బయటి ముచ్చట్లు జనాలకేం తెలుస్తాయి? అదే పోలీసులే జనాల దగ్గరికి పోయి భరోసా ఇచ్చినట్లయితే ఏం భయపడకుండా జనాలకు ఏం సమస్యలు వచ్చినా చెప్పుకునేందుకు పోలీసుల దగ్గరికి పోయే పరిస్థితి ఉంటది. కాబట్టి కడుమ పోలీసులు సుతం ఇట్లా ఆలోచనలు చేస్తే మంచిగా ఉంటదని అంటున్నారు ఈ ముచ్చట చూసినోళ్ళు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకం చాలు చేసిన కాడి నుంచి ఆర్టీసీ బస్సుల ముచ్చట దినం వార్తలనే ఉంటుంది. యాళ్లకు బస్సులు నడుపుతలేరని కొందరు, బస్సుల సీట్ల కోసానికి లొల్లులు పెట్టుకొని ఇంకొందరు, బస్సులు చక్కగా ఆపుతలేరని కొందరు, ఇట్లా దినం ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉన్నది ఆర్టీసీ బస్సుల గురించి. కానీ ఇవాళ ఆర్టీసీ బస్సు వేరే తీరు వార్తలకు వచ్చింది. అదేందో చూద్దాం.
ఇగో ఈడ నడి రోడ్డు మీద పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ఎందుకు ఆగిందో ఎరికేనా అనుల్లా? ఆ బస్సులో డీజిల్ అయిపోవుట్లా ఆగిపోయిందట. హౌ నిజముల్లా అంటేనేమో వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ అయిపోవుట్లా ఈ ఆర్టీసీ బస్సులు ఆగిపోయినాయట. అరే ఏదైనా టైర్ పంచర్ అయ్యో లేకుంటే ఇంజన్ పాడైపోయి ఆగిపోతే అదో లెక్క గాని గిట్లా డీజిల్ అయిపోయి ఆగిపోవుడు చిత్రంగా ఉన్నదని అంటున్నారు ప్రయాణికులు. నెరీ గింత అధ్వానంగా ఆర్టీసీ బస్సులను మెయింటైన్ చేస్తున్నారా? కనీసం బస్సులు ఎంత దూరం తిరుగుతాయి, దాంట్లో డీజిల్ ఎంతున్నది అనేది సుతం తెలుసుకోకుండానే బస్సులను డిపోలకెంచి బయటికి పంపిస్తారా అని గరానికి అత్తున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతం అంటారు, క్షేమంగా గమ్యస్థానం చేరుస్తామని చెప్తారు. గిదేనా వీళ్ళు చేసేది? టైముకు బస్సులు దొరకకుంటే మా పరిస్థితి ఏందని గరానికి రావట్టిండ్రు ప్రయాణికులు. డీజిల్ ఎంతున్నది అనేది చూసుకోకుండా బస్సులను పంపుట్లా ఇప్పుడు బస్సులున్నోళ్ళంతా అవస్థ పడే పరిస్థితి మోపయ్యే. ఇప్పటికైనా ఆర్టీసీ బస్సులను చక్కగా మెయింటైన్ చెయ్యుండ్రి, అంతేగాని నడి రోడ్డు మీద డీజిల్ కోసాని కాపి నవ్వుల పాలు కాకుండ్రి అని అంటున్నారు. మరిగా మంత్రి పొన్నం సారు జర ఆర్టీసీలో ఏం జరుగుతున్నదో మంచిగా విచారణ చెయ్యుండ్రి. దినాం ఏదో ఒక తక్లీఫ్లతోని వార్తలు ఉంటున్నది కాబట్టి అట్లా కాకుండా ప్రయాణికులకు మంచి సర్వీస్ అందించేటట్టు చూడుండ్రి. లేకుంటే కనీసానికి బస్సులను సుతం చక్కగా నడిపియలేకపోతున్నారని మీకే నా వార్తత్తది. ఏమంటున్నాం సరేనా? ఆనంద్ మహీంద్ర సారు బిజినెస్ పనులతోని ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో సుతం ఎప్పటికీ ఏదో ఒకటి పోస్ట్ చేసుకుంటూనే ఉంటాడు. ఇక పల్లె టాలెంట్ను ఎవరన్నా కొత్త టాలెంట్ను చూపిస్తే వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటూ వాళ్ళను ప్రోత్సహిస్తుంటాడు. అట్లా ఇయ్యాల కూడా ఒక వీడియో పెట్టిండు. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఇప్పటికి సుతం నా మైండ్లకించి పోతనే లేదుల్లా. మరి దాని గురించి మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చిన చూద్దాం. ఈ చిన్నోడు అంకెలు ఎంత తొందరగా మారినా వాటిని ఎట్లా లెక్క పెడుతున్నాడో చూస్తున్నారా అనుల్లా? ఆ చేతులనే పెద్ద క్యాలిక్యులేటర్ ఉన్నట్టు చేతులని రప్ప ఆడించుకుంటా లెక్కించుకుంటున్నాడు. ఈ చిన్నోన్ పేరు ఆర్యన్ శుక్ల. క్యాలిక్యులేటర్ తోని ఎట్లయితే మస్తు స్పీడ్ గా అంకెలను లెక్క పెడతారో అట్లనే ఈ ఆర్యన్ సుతం మస్తు వేగంగా లెక్క పెడతాడట. అందుకే ఈయనను మానవ క్యాలిక్యులేటర్ అని పిలుస్తారట. 14 ఏండ్ల ఈడుకుండే ఈ చిన్నోడు ఒకటే నాడు 6 గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించిండట. దీంతోని ఆనంద్ మహీంద్ర సారు సోషల్ మీడియాలో ఈయన గురించి పోస్ట్ పెట్టి మరీ తారీఫ్ చేసిండు. ఇట్లా నేర్చుకునేటందుకు ఏమన్నా సైట్లున్నాయా? నేనేదో ప్రపంచ రికార్డును బ్రేక్ చేయగాని రోజు చేసుకునే బిజినెస్ లెక్కలకు ఉపయోగించుకుంటా అని కామెంట్ పెట్టిండు. కానీ ఆ అంకెలు గంత స్పీడ్ గా మారుతుంటే మనం వాటిని చదువుడే కష్టం ఉన్నది. గసుంటి ఈయన వాటిని లెక్క పెట్టిండంటే ఈ చిన్నోడు మామూలోడు కాదు, ఆ బ్రెయిన్ మామూలుది కాదు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. మరిగా జనాలు ప్రతి చిన్న లెక్కకు పెద్ద లెక్కకు ఫోన్లు బట్టి టిక్క ఒత్తకుంటా ఇట్లా నోటికే చేసుకోండ్రి, లేకుంటే మీ బుర్రలన్నీ మొద్దువారిపోతాయి. ఏమంటున్నాం సరేనా? ఇగో ఇవుల్లా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.